రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో అత్యంత కీలకమైన భాగస్వాములుగా ఉన్న ఉద్యోగులు మరియు పదవి విరమణ చేసిన పెన్షనర్ల కోసం ప్రభుత్వం వెచ్చిస్తున్న నిధులకు సంబంధించి కొన్ని విస్తిపోయే మరియు షాకింగ్ గణాంకాలు ఇప్పుడు బహిర్గతమయ్యాయి. ఒక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అనేది ఆ రాష్ట్రానికి వచ్చే ఆదాయం మరియు చేసే ఖర్చుల మీద ఆధారపడి ఉంటుంది. ఇందులో భాగంగా మన రాష్ట్రంలో ప్రస్తుతం ఎంతమంది ప్రభుత్వ సేవకులు ఉన్నారు, వారి కోసం ఖజానా నుండి ఎంత మొత్తం వెళ్తుంది మరియు భవిష్యత్తులో రాబోయే కొత్త పిఆర్సీ వల్ల ఈ పరిస్థితి ఎలా మారబోతుందో మనం ఇప్పుడు అక్షరాల ప్రతి అంశాన్ని కులంకషంగా పరిశీలించుకుందాం. మొదటగా రాష్ట్రంలో ఉన్న మానవ వనరుల గణాంకాలను గమనిస్తే ప్రస్తుతం విధుల్లో ఉన్న రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య అక్షరాల 5,20,368 మందిగా ఉంది. వీరంతా సచివాలయాలు మొదలుకొని పాఠశాలలు, ఆసుపత్రులు, పోలీస్ స్టేషన్లు మరియు వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో నిరంతరం సేవలు అందిస్తున్నారు. వీరికి తోడుగా తమ జీవిత కాలమంతా ప్రభుత్వానికి సేవ చేసి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న పెన్షనర్ల సంఖ్య 2,94,944 మందిగా ఉంది. అంటే మొత్తంగా చూస్తే దాదాపు 8,15,312 మందికి పైగా వ్యక్తులకు ప్రతి నెల ప్రభుత్వం నుండి నేరుగా ఆర్థిక ప్రయోజనాలు అందుతున్నాయి. ఈ 8 లక్షల మందికి పైగా ఆధారపడిన వారి కుటుంబాలకు కూడా లెక్కల్లోకి తీసుకుంటే రాష్ట్ర జనాభాలో ఒక భారీ భాగం నేరుగా ప్రభుత్వ ఖజానాతో ముడిపడి ఉంది. ప్రభుత్వం ప్రతి ఉద్యోగి మరియు పెన్షనర్ యొక్క ఆధార్ నెంబర్ మరియు ఫోన్ నెంబర్ వంటి వ్యక్తిగత వివరాలను సేకరించి పారదర్శకత కోసం వాటన్నిటినీ ఆన్లైన్ డేటాబేస్లో నిక్షిప్తం చేసింది. దీనివల్ల ఎక్కడా డూప్లికేషన్ లేకుండా అసలైన లబ్ధిదారులకే నగదు అందుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఇక అసలైన ఆర్థిక లెక్కల్లోకి వెళ్తే రాష్ట్రం చేస్తున్న ఖర్చు వింటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక తప్పదు. కేవలం సర్వీసులో ఉన్న ఉద్యోగుల జీతాల కోసం ఏడాదికి 49,461 కోట్ల రూపాయలు భారీ మొత్తాన్ని ప్రభుత్వం వెచ్చిస్తుంది. అదే సమయంలో పెన్షనర్ల కోసం మరో 13,110 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. ఈ రెండింటినీ కలిపితే మొత్తం ఖర్చు 62,571 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ సంఖ్య ఎంత పెద్దదో అర్థం కావాలంటే రాష్ట్రం సంపాదించే మొత్తం రెవెన్యూ ఆదాయంలో ఇది సుమారు 30.67% అని గుర్తుంచుకోవాలి. అంటే రాష్ట్రానికి పన్నులు, ఇతర మార్గాల ద్వారా వచ్చే ప్రతి 100 రూపాయలలో సుమారు 31 రూపాయలు కేవలం జీతాలు మరియు పెన్షన్లకే సరిపోతున్నాయి. దీనివల్ల మిగిలిన నిధులతో సంక్షేమ పథకాలు, రోడ్ల నిర్మాణం, సాగునీటి ప్రాజెక్టులు వంటి అభివృద్ధి పనులను చేపట్టడం ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలుగా మారింది. పరిస్థితి ఇక్కడితో ముగిసిపోలేదు. ఎందుకంటే ప్రభుత్వం ఇంకా చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు భారం మరో 10,000 కోట్ల రూపాయల వరకు పేరుకుపోయి ఉంది. ఉద్యోగులకు అందాల్సిన డిఏ బకాయిలు, మెడికల్ బిల్లులు, సరెండర్ లీవులు, నగదు వంటివెన్నో ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం ఈ బకాయిలను ఒకేసారి చెల్లించే స్థితిలో లేకపోవడంతో నెలకు కేవలం 700 కోట్ల రూపాయల చొప్పున వాయిదా పద్ధతిలో విడుదల చేస్తుంది. అంటే ఒకేసారి ఆర్థిక భారం పడకుండా చిన్న చిన్న మొత్తాలలో ఈ అప్పులను తీరుస్తుంది. మరో ఆందోళనకరమైన విషయం ఏంటంటే వచ్చే ఏడాది సుమారు 7,000 మంది ఉద్యోగులు పదవి విరమణ చేయబోతున్నారు. వారు రిటైర్డ్ అయినప్పుడు వారికి ఇచ్చే గ్రాట్యుటీ, కమ్యూటేషన్ మరియు ఇతర బెనిఫిట్స్ కోసం ప్రభుత్వం మరో 10,000 కోట్ల రూపాయలను సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇది రాబోయే రోజుల్లో రాష్ట్ర ఖజానాపై పడే అదనపు భారం. జీతాల విషయంలో ఒక ఆసక్తికరమైన పోలికను మనం ఇక్కడ గమనించవచ్చు. రాష్ట్రానికి ప్రథమ పౌరుడైన ముఖ్యమంత్రి గారి ప్రాథమిక వేతనం 41,000 రూపాయలుగా ఉంటే పరిపాలనలో అత్యంత అధికారి అయిన చీఫ్ సెక్రటరీ సిఎస్ గారి జీతం 2,25,000 రూపాయలుగా ఉంది. అయితే ఆశ్చర్యకరంగా కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న సీనియర్ ఇంజనీర్లకు నెలకు 2,50,000 నుంచి 6 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టం చేయాలి. ఈ ఇంజనీర్ల జీతాలు నేరుగా ప్రభుత్వ ఖజానా నుండి రావు. వారు పనిచేసే సంస్థలు, అంటే ఉదాహరణకు విద్యుత్ సంస్థలు లేదా మైనింగ్ కార్పొరేషన్లు తమ సొంత ఆదాయం నుండి ఈ జీతాలను చెల్లిస్తాయి. దీనివల్ల ప్రభుత్వంపై నేరుగా భారం పడదు. కానీ వ్యవస్థలో ఉన్న జీతాల వ్యత్యాసాన్ని ఇది స్పష్టం చేస్తుంది. చివరగా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం 12వ పిఆర్సీ. కొత్త వేతన సవరణ కమిషన్ అమల్లోకి వస్తే ఉద్యోగుల జీతాలు కనీసం 20 నుండి 30% పెరిగే అవకాశం ఉంది. అలా జరిగినప్పుడు ఇప్పుడున్న 62,571 కోట్ల రూపాయలు ఖర్చు కాస్త అమాంతం పెరిగి సుమారు 75,000 లేదా 80,000 కోట్ల రూపాయలకు చేరుకోవచ్చు. ఇది రాష్ట్ర రెవెన్యూ ఆదాయంలో సగానికి పైగా వాటాను ఆక్రమించే ప్రమాదం ఉంది. ఒకవైపు ఉద్యోగులకు మెరుగైన వేతనాలు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అయితే, మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడం కూడా అంతే ముఖ్యం. భవిష్యత్తులో ఈ ఆర్థిక సమతుల్యతను ప్రభుత్వం ఎలా కాపాడుకుంటుంది, అభివృద్ధి పనులకు నిధులు ఎలా సర్దుబాటు చేస్తుంది అనేది ఇప్పుడు పెను సవాలుగా మారింది.